ఇది ఒక చిన్న ప్లేన్. ఇది చిన్న ప్లేన్. ఈ విమానంలో సుమారు 100 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. 72 మంది నుంచి 100 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విమానం కజకిస్తాన్ లో చోటు చేసుకుంది. విమాన ప్రమాద సమయంలో 100 నుంచి 110 మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కజకిస్తాన్ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిజానికి కజకిస్తాన్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్. అది చాలా మంది అక్కడికి టూరిస్టులు కూడా వెళ్తూ ఉంటారు. భారతీయులు కూడా కజకిస్తాన్ కి వెళ్తుంటారు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నేను మీకు చూపిస్తున్నాను. ఇదే విమానం. ఈ విమానమే చూడండి ఒకసారి. విమానం వెళుతూ ఉంది. విమానం వచ్చి అదుపు తప్పింది. అప్పటికే పైలట్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత రన్వే పై నుంచి నిప్పులు కక్కుతూ అక్కడికి వెళ్ళిపోయింది. నిప్పులు కక్కుతూ వెళ్ళిపోయిన తర్వాత ఈ దృశ్యాలు చూసిన తర్వాత పెద్ద శబ్దంతో నిప్పులు కక్కుతూ వెళ్ళిపోయింది. ఆ దృశ్యాలు చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కంగారు పడ్డారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్పటికే గ్రౌండ్ కంట్రోల్ తో పైలట్ ట్రై చేస్తున్నాడు విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం గురించి. విమానం కూలిపోయిన చోట మీరు చూడొచ్చు. ఇదే విమానం కూలిపోయిన చోట ఎంత పొగలు వస్తున్నాయో ఈ విమానమే. ఈ విమానం కొన్ని క్షణాల ముందు, ఈ విమానం క్రాష్ ల్యాండ్ అవడానికి కొన్ని క్షణాల ముందు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఈ వీడియో మనకి చూపిస్తుంది. కజకిస్తాన్ లో చోటు చేసుకుంది. ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటి అంటే, కజకిస్తాన్ అనేది టూరిస్ట్ ప్లేస్. అది కజకిస్తాన్ కి చాలా మంది టూరిస్టులు కూడా వెళ్తూ ఉంటారు. ఈ విమానంలో ఎవరైనా భారతీయులు కూడా ఎవరైనా ఉన్నారనే అంశం అందరినీ కూడా ఇప్పుడు కలవరపెడుతుంది, భయపెడుతుంది. దాదాపు ఆ విమానంలో 110 మంది ఉన్నారు. ఇదే విమానం ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ విమానం పేలిపోవడానికి, క్రాష్ ల్యాండ్ కావడానికి కొన్ని సెకండ్ల ముందు ఆ విమానం ఎలాంటి పరిస్థితిలో ఉందో ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకసారి విమానం పేలిపోయిన తర్వాత, క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత, ఇక్కడే విమానం క్రాష్ ల్యాండ్ అయింది. క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత పెద్ద ఎత్తున పొగలు మంటలు వచ్చాయి. సుమారు 100 నుంచి 110 మంది ఆ విమానంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి చూడండి పెద్ద ఎత్తున పొగలు ఏ విధంగా ఎగజిమ్ముతూ ఉన్నాయో. ఇది కజకిస్తాన్ లో చోటు చేసుకుంది. ఆల్మటీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెకేర్ విమానం టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది క్షణాల్లోనే కంట్రోల్ తప్పి కూలిపోయింది. దగ్గరలో 2 అంతస్తుల భవనం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ విమానం కూలిపోయిన వెంటనే ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే విమానం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. విమానం క్రాష్ ల్యాండ్ అయినప్పుడు పెద్ద ఎత్తున మంటలు కూడా ఏ విధంగా వచ్చాయో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని పూర్తిగా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.